అర్జున్ మూవీ ప్రీమియర్ షోలో ఒక ఫ్యాన్ చనిపోయింది కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అదే బాధాకరంగా ఉంది ఆమె చనిపోవడం అనేది. ఈ ఇదే థియేటర్ యజమానం కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుండు. ఎందుకంటే ఒక మహిళ ప్రాణాలు పోకుండా ఉంటుండే. ఈ ఇప్పుడు సడన్ గా జనాలు అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఆ తొక్కిసలాట ఆమె చనిపోయింది. తన కొడుకు కూడా ఇప్పుడు పరిస్థితి బాగలేదు. ఇది ఎంటైర్ టీం కొద్దిగా సహకరించి వాళ్ళ కుటుంబానికి ఆదుకుంటే అభిమానంగా సంతోషపడతారు అందరు. అంటే అల్లు అర్జున్ కూడా ఏం ఇది చేయట్లేడు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే ఆయన ఎక్కడున్నాడు, ఏ విషయంలో ఉన్నాడు, ఆయన కూడా స్పందిస్తాడు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నాడు కదా. అదే స్పందిస్తాడు అండి, తప్పకుండా వెళ్తాడు, వెళ్ళి ఇంటికి వెళ్ళి మాట్లాడతాడు. అంటే జరిగి 2 రోజులైంది కదా, ఇంతవరకు స్పందించకపోవడం. ఈ మీడియా పరంగా ఎవరైనా అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు కానీ తను పర్సనల్ గా వెళ్ళి కలుస్తుండొచ్చు. అరెస్ట్ చేస్తా ఉంటారు కదా అల్లు అర్జున్. అరెస్ట్ అనేది కాదులేండి, అది ఎంటైర్ అది అరెస్ట్ అనేది అల్లు అర్జున్ పొరపాటు ఎక్కడుంది. అల్లు అర్జున్ వచ్చాడు, థియేటర్కి వచ్చాడు. అది ఇప్పుడు కాదు, ఓ కాలం నుంచి నడుస్తుంది. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కాలం నుంచి కూడా చిరంజీవి గారు కూడా థియేటర్ లోకి వచ్చారు, రాలేదా? అప్పుడు థియేటర్ లోకి వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా బాధ్యత కూడా వాళ్ళు థియేటర్ ఫ్యాన్స్ కూడా అంత ఫస్ట్ రోజు చూడాల్సిన అవసరం ఏముంది అంత. అది అది మాట బాగా అడిగారు. ఎందుకంటే ఆయన కూడా ఫ్యామిలీతో ఫస్ట్ రోజు చూడకుండా 15-20 days ఆగి ఉంటే బాగుండు, మంచిగా ఉండు. ఆయన వెళ్ళడము, ఆయన తొక్కిసరట్లు మనం మగపిల్లలు మనం పడితేనే డేస్ నడవాలంటే కష్టం. చిన్న బాబు కూడా ఉన్నాడు కదా, తను తొందరపడ్డాడు, వెళ్ళకుండా ఉండాల్సింది కొద్దిగా. ఎందుకంటే ఫస్ట్ రోజు ఫస్ట్ డే అంటే పిల్లోడు అభిమానం అంటే అల్లు అర్జున్ ఎంత అభిమానమైన సినిమా అయితే మారదు కదా. అంటే వాళ్ళకి తెలియదు అంట కదా ఈయన వస్తాడని. అవును, అదే థియేటర్ దొరికిందా, వేరే థియేటర్కి వెళ్ళొచ్చు కదా. అంటే వాళ్ళకి టికెట్స్ అక్కడ దొరికినాయి కరెక్ట్, కానీ అది వెళ్ళకుండా ఉండాల్సిందండి. ఇప్పుడు ఆయన వెళ్ళడం వల్ల పొరపాటు కూడా జరిగింది. అది అనుకున్న సంఘటన, అది బాధాకరమైన విషయం. అది దానికి ఇప్పుడు జరిగిన దానికి మనం ఏదైనా సహాయకారాలు అందిస్తే మంచిది ఆ కుటుంబానికి. అంటే పైసలు ఇచ్చినా గానీ వాళ్ళ భార్యను తీసుకొని రాలేరు కదా. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాకపోయినా వాళ్ళ కుటుంబానికి చేదుడు అండగా ఉంటే మంచిది కదా. వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం, వాళ్ళ బాబు. ఇలాంటి ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ వేసినప్పుడు కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇస్తే మంచిదని మా అభిప్రాయం. అదొకటి, టికెట్ రేట్లు కూడా భారీగా దారుణం. టికెట్ రేట్ అంత విపరీతంగా పెంచడం అనేది టికెట్ రేట్ సరికాదండి. ఎందుకంటే సామాన్యుడి మీద చాలా భారం పడుతుంది. ఇప్పుడు అందరూ లో క్లాస్ ఉంటారు, హై క్లాస్ ఉంటారు, అందరూ చూడాలి కాబట్టి 1 నుంచి 150, 200 వరకు లాస్ట్ అండి. ఇంత పబ్లిసిటీ చేసి లాస్ట్ కి ఒక ప్రాణం పోయింది కదా. అదే సరే, వాడిది ఎక్కడ జరిగింది అనేది పోలీసులే విచారించాలి. విచారణ తీసుకుని గట్టి చర్యలు తీసుకోవాలని